Morning, everyone. We released our book, my dear friends, on Thursday, one occasion there, and on Friday also we made an occasion. And MLC, Mr. Dayanand Gupta, has inaugurated our material second time. Actually, first time we released it on in our office, in the publisher's office, and this was the second time actually that MLC released it. And this is our YouTube channel. This is the board, and I will take all the classes, my dear friends. I wanted to inform you that. యాక్చువల్లీ ఏంటి అంటే మన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, దాంట్లో నేను క్లాసెస్ మన బుక్ మెటీరియల్కి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా కంటిన్యూస్లీ ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ ఉంటాయి, యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. నేను ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్ రీజన్. ఐ గాట్ మోర్ దెన్ 65,000 వ్యూస్. ఈ ఒక 1 మంత్లోనే 65,000 వ్యూస్ వచ్చాయి. విచిత్రం ఏంటంటే నా ఒపీనియన్స్ అనమాట, నా క్వశ్చన్ అది. అండ్ ఈ ప్రశ్నకు బదులేది అనేది ఒక బుక్ కూడా నేను రాస్తాను, ఆ బుక్ని కూడా ప్రింట్ చేస్తాను అనుకోండి. ఏమీ లేదు మై డియర్ ఫ్రెండ్స్, నాకు వచ్చే డౌట్స్ అవి అంతే. నాకు కొంచెం నాలెడ్జ్ లేదు కదా, అందుకనే డౌట్స్ అనమాట. ఇంకోటి, ఎవరికి వాళ్ళ ఈ మధ్యన కొన్ని ఏదో సినిమాలలో చూసి డైలాగ్స్ కూడా వస్తూ ఉంటాయి కొంతమందికి, అవి ఏంటో మరి ఆ భాష ఏంటో నాకు తెలియదు. మన ఏది తొక్క అంటారు, తొక్కలోది అని. తర్వాత కెవ్వు కేక్ అని అంటారు. ఆ పాట ఎలా ఉంది, కేకలాగా ఉంది అంటారు. తర్వాత ఈ సెల్ఫ్ డబ్బా అనేది కూడా అనేది ఒకటి ఉంది. ఇవన్నీ ఏంటో నాకైతే తెలియదు, నేను ఎప్పుడు యూజ్ చేయలేదు అవి. తర్వాత కొంతమంది పిలవడానికి కూడా కాక మామ అని కూడా పిలుస్తుంటారు. నేను ఎప్పుడు కూడా నా లైఫ్లో అలా యూజ్ చేయలేదు. ఇది సెల్ఫ్ ప్రైజ్ అని అంటారు అనమాట. అలా ఏం కాదు ఇది. యాక్చువల్గా సెల్ఫ్ ప్రైజ్ అంటే ఏంటో నేను మీకు చెప్తాను చూడండి క్లియర్గా. నాకు తెలిసిన ఒక ఫ్యాకల్టీ ఉన్నాడు, నాకు తెలిసిన ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాడు ఆ వ్యక్తి ఏమన్నాడంటే ఒకసారి, అంటే ఇది 10 years బ్యాక్ జరిగింది. ఆ వ్యక్తి ఏమన్నాడంటే, ఈ ఇంగ్లీష్ ఎవరెవరైతే చెప్తున్నారో వాళ్ళందరూ వచ్చి నా దగ్గర నేర్చుకోవాలి, నేను నేర్పిస్తాను వాళ్ళందరికీ అని అన్నాడు. ఇది నేను కావాలంటే వాడిని చూపిస్తాను మీకు అడన్నమాట. ఇది సెల్ఫ్ డబ్బా అని అంటుంటారు చూడండి, ఎవడికి వాడు గొప్పలు చెప్పుకోవడం అంటే ఇది అంటారు. ఇది కాదు నేను చేసింది, అది కాదు, అలా చెప్పడం లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పడం అనేది వేరే విషయం. అలా ఒకడంటే చాలా ఉన్నాయి ఇలాంటివి. అలా ఒకడంటే ఇంకొకడు ఏమంటాడంటే, సార్ నన్ను కూడా మెటీరియల్ రాయమన్నారు, ఇది ఈ మధ్యన జరిగింది. నన్ను కూడా మెటీరియల్ రాయమన్నారు, నాకు 5 లక్షలు ఇస్తానంటే నేనే వద్దన్నాను అని చెప్పేసి అన్నాడు. మీరే చెప్పండి, 5 లక్షలు ఎవరైనా ఇస్తానంటే వద్దంటారా? ఎవరికి వాళ్ళు గ్రేట్గా చెప్పుకోవడం అనేది ఇదే అంటారు. నాకు తెలిసినోడు ఉన్నాడు, నేను చెప్పడానికి 3 స్కూల్స్లోకి వెళ్తాను, ఆ స్కూల్లో నాకు 15,000 ఇస్తారు, ఈ స్కూల్లో నాకు 13,000 ఇస్తారు, ఆ స్కూల్లో నాకు 18,000 ఇస్తారు అని చెప్తున్నాడు. టోటల్గా ఒక 40,000-50,000 వరకు. ఎంతసేపు స్పెండ్ చేస్తారు, హౌ మచ్ యూ టైమ్ యూ స్పెండ్ దేర్ అంటే, ఐ స్పెండ్ దేర్ ఓన్లీ 2 hours, 2 hours in one school, 2 hours in one school, 2 hours in one. 2 hours స్పెండ్ చేసినందుకు మీకు 15,000 రూపీస్, 13,000, 15,000 ఇస్తారా ఎవరైనా? మీరు ఆలోచించండి, ఇస్తారా? అది స్కూల్ స్ట్రెంత్ ఎంతో తెలుసా? ఒక్కొక్క స్కూల్లో 500, 600, ఒక స్కూల్లోనైతే 400 స్టూడెంట్ స్ట్రెంత్ అంట. అంత స్ట్రెంత్ ఉన్న వాళ్ళు అంత ఇస్తారా మీకు? ఆలోచించండి. ఈ విధంగా తనకు తను గొప్పలు చెప్పుకోవడం అంటే దీన్ని అంటారు. ఇది కాదు, నేను ఉన్న విషయాలే చెప్తున్నాను. ఎక్స్ప్లెనేషన్స్ ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ చూడండి, కావాలంటే ఇలాంటి సెంటెన్సెస్ మీకు ఎక్కడ ఉండవు. పొజిషన్స్ అని నేను సెంటెన్సెస్ రాశాను, ఇది క్వశ్చన్స్ టాపిక్లో. ఈ క్వశ్చన్స్ టాపిక్లో ఏముంది, హ్యావ్ ఫామ్ అనమాట. హ్యావ్ ఫామ్లో ఫస్ట్ వర్డ్ వచ్చి హ్యావ్. ఈ హ్యావ్లో మనకు హ్యావ్ యూజ్ చేసేది ఐ, వి, యూ, దేతో యూజ్ చేస్తాం, అండ్ ప్లూరల్స్ నంబర్తో యూజ్ చేస్తాం. అలాగే ప్రజెంట్ టెన్స్, ఇట్ ఇండికేట్స్ ప్రజెంట్ టెన్స్ ఆల్వేస్. అండ్ ఇఫ్ వీ మేక్ సెంటెన్సెస్ క్వశ్చన్స్, we can ask questions with this only one word in this, only one question there. Have you brothers అనే క్వశ్చన్ ఎవరైనా చూస్తే రాంగ్ క్వశ్చన్ అనుకుంటారు. హ్యావ్ యూ బ్రదర్స్ అంటే దట్ మే బి a wrong formation అనుకుంటారు, బట్ ఇట్స్ అ కరెక్ట్ ఫార్మేషన్. అండ్ వీ కెన్ ఆస్క్ దిస్ క్వశ్చన్ ఇన్ ఆల్ దీస్ వేస్. 6 క్వశ్చన్స్ కూడా సేమ్ ఉన్నాయి చూడండి. 1 ఈస్ పాజిటివ్ క్వశ్చన్, అండ్ హియర్ ఇట్ ఈస్ పాజిటివ్ క్వశ్చన్. టైప్ 1, టైప్ 2 ఉంటాయి అనమాట. అన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి. మెటీరియల్ చూడంగానే అంత అర్థమవుతుందని అనడం లేదు. యూ విల్ గెట్ lot of doubts, and of course many faculty members are there, and I'm not saying that faculty members will learn from my book and నేను అనలేదు కదా. It will help them, teach the students in a very easy way if they wish. I'm not forcing anyone to take my material. లర్నర్స్కి బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను ఇప్పుడు కూడా అదే అంటున్నాను నేను. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? రైట్, మన యూట్యూబ్ ఛానల్ మాత్రం నేను ఇక యాక్టివ్ చేస్తాను. అలాగే క్లాసెస్ కూడా 1 by 1 అన్నీ కూడా పోస్ట్ చేస్తాను, పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ టైమ్.